పుట్టుమచ్చలు అనేవి అందరికీ ఉంటాయి, అది కామన్. కొందరికి ఎక్కువగా ఉంటే మరికొందరికి తక్కువగా ఉంటాయి. అయితే ఈ పుట్టుమచ్చలకు క్యాన్సర్కు లింక్ ఉందంటున్నారు నిపుణులు. చర్మంలో మెలనోసైట్స్ అనే కణాలు ఉంటాయి. ఇవి చర్మానికి రంగిచ్చే మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ మెలనోసైట్స్ ఒకే చోట ఒక గ్రూప్ గా ఫామ్ అయినప్పుడు పుట్టుమచ్చలు ఏర్పడతాయి. ప్రతి మనిషిలో 10 నుంచి 40 వరకు పుట్టుమచ్చలు కనిపిస్తాయి. వీటిలో రకాలు కూడా ఉంటాయి. పుట్టుకతో వచ్చేవి కాన్జెనైటస్ మోల్స్. ఇవి ఏ సైజులోనైనా ఉండవచ్చు. అక్వైర్డ్ మోల్స్ అనేవి పుట్టిన తర్వాత ఎప్పుడైనా రావచ్చు. ఇవి రంగు తగ్గడం, కరగడం సాధారణమే. ఇక ఏటింపికల్ మోల్స్ అనేవి 6 మిల్లీమీటర్ల కంటే పెద్దగా ఉంటాయి. సాధారణంగా పుట్టుమచ్చలు హాని కలిగించవు. యవ్వనంలోకి వచ్చాక, గర్భం దాల్చినప్పుడు, హార్మోన్లలో మార్పులు వచ్చినప్పుడు పుట్టుమచ్చలు రంగు మారడం సహజమే. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇవి క్యాన్సర్ గా మారే అవకాశం ఉంటుంది. పుట్టుమచ్చ పరిణామం సగానికి తగ్గినా, అది రంగు మారుతున్నట్లు కనిపించిన, పుట్టుమచ్చ ఉన్న ప్రదేశంలో దురద లేదా దాని నుంచి రక్తస్రావం అవుతూ ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే అది చర్మ క్యాన్సర్ కు కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి. సో సడన్ గా పుట్టుమచ్చలు సైజులో మార్పులు వస్తే ఒకసారి వైద్యులను సంప్రదించడం మంచిది. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతో పాటు వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.